ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి. మరి నిబంధనలు భూమిలోకి, నిర్మాణాలు ఆకాశంలోకి. భవన నిర్మాణాలపై తెనాలిలో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. ఆకాశమే హద్దుగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అనధికార కట్టడాలు విచ్చలవిడిగా పెరిగిపోతా ఉన్నాయని చెప్పి ఎక్కడ చూసినా సరే దీని మీదే చర్చించుకుంటున్నారు. ఇటు ప్రతిపక్షం, అటు అధికార పక్షం, ఇటు అన్ని వర్గాల వారు కూడా ఈ భవన నిర్మాణాల మీదే జోరుగా చర్చిస్తూ ఉన్నారు. అసలు తెనాలిలో ఏం జరుగుతూ ఉంది, ఈ నిర్మాణాల పరిస్థితి ఏంటి, ఎందుకు దీని మీద ఇంత చర్చ నడుస్తూ ఉంది అనేది కూడా ఒకసారి మీరు చూడండి. తెనాలిలో ఆకాశమే హద్దు అన్నట్లుగా జరుగుతున్నటువంటి భవన నిర్మాణాలు చూసి ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఒక అంతస్తు, దాని మీద ఇంకో అంతస్తు, దాని మీద ఇంకో అంతస్తు, ఏంటి భవన నిర్మాణాలు అంటూ కూడా చాలామంది ఆశ్చర్యాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక భవనం నిర్మించాలంటే పాటించాల్సిన కనీస నిబంధనలు కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి లేకుండానే అనధికార కట్టడాలు కట్టడంపై కూడా సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటీవల చూసుకుంటే తెనాలిలో ఒక సర్వే జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీమ్స్, ప్రత్యేకంగా బృందాలు ఇక్కడ తెనాలి వచ్చి ఇక్కడ సర్వే చేసి అనధికార కట్టడాలు కానివ్వండి, అనధికార నిర్మాణాలు కానివ్వండి, ఆక్రమణలు కానివ్వండి వాటిపై కూడా సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అయితే పంపించినట్టు తెలుస్తూ ఉంది. అంటే దాదాపుగా 100 నుంచి 200 వరకు కూడా వీరు అక్రమ కట్టడాలు, ఆక్రమణలు వీటన్నిటిపై కూడా నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే తెనాలిలో భవన నిర్మాణాల పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు మనం. ఒక భవనం నిర్మించాలంటే ఇటు మున్సిపాలిటీ నుండి ప్లాన్ తీసుకోవాలి, దానికి అనుగుణంగా భవనం నిర్మించాలి. అంటే తెనాలి ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే కనుక G+2, G+3 వరకు అనుమతులు ఉన్నాయి. అయితే దానికి విరుద్ధంగా నిర్మాణాలు చేసేస్తూ ఉన్నారు. G+3 అనుమతులు తీసుకొని దాని మీద 4వ అంతస్తు, ఆ పైన ఇంకొక 5వ అంతస్తు రాత్రికి రాత్రే వేసేస్తూ ఉన్నారు. దాదాపు 10ల సంఖ్యలో ఇట్లాంటి భవనాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఆ భవనాల పరిస్థితి ఏంటనేది కూడా. చాలామంది యజమానులు ఏం చేస్తున్నారంటే అనుమతులు తీసుకున్న దానికి ప్రకారంగా కాకుండా, ప్లాన్ ప్రకారంగా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసేస్తూ ఉన్నారు. కనీసం 10 అడుగుల రోడ్డు, 15 అడుగుల రోడ్లో కూడా ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు కట్టేస్తూ ఉన్నారు. అంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోడ్లోకి కనీసం అంబులెన్స్ కానివ్వండి, ఫైర్ ఇంజన్ కానివ్వండి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. అటువంటిది ఆ ప్రదేశాల్లో ఇటువంటి అనాధికార కట్టడాలు కట్టడం వల్ల వారితో పాటు, అందులో నివసించే వారితో పాటు అక్కడ చుట్టుపక్కల ఉంటున్న ప్రజలు కూడా భయంగా కూడా కాలం గడపాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. తమ ప్రాంతంలో ఈ కట్టడాలు ఏంటని చెప్పి కూడా చాలామంది గగ్గోలు పెడతా ఉన్నారు. మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్తా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక దీని మీద చర్చ ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ కట్టడాల మీద కూడా సర్వత్రా ఇదే అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. మున్సిపాలిటీకి ఫిర్యాదులు కూడా వస్తున్న నేపథ్యంలో వారు అడపదడప కొన్ని భవనాల వద్దకు వెళ్ళి కొన్ని స్లాబులు కానివ్వండి, ఆ సెంటరింగ్ స్లాబులు కానివ్వండి, ఆ చెక్కలు కానివ్వండి పడేసి తూతుమంత్రంగా వచ్చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ భవన నిర్మాణాలు ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది, దీనికి ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. ఒకసారి అసలు ఈ భవనాల పరిస్థితి ఏంటి, ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఆకాశం అంత ఎత్తులో నిర్మాణాలు ఏంటనేది కూడా ఈ దృశ్యాల్లో మీరే చూడండి.
ఈ అంశం మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఏదైతే అనధికార భవనాలు, అక్రమ భవనాలు, ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో అదంతా కూడా పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే నేను కాక మొన్న మంత్రి మనోహర్ వార్డుల్లో పర్యటిస్తున్న క్రమంలో కూడా ఈ అనధికార కట్టడాలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏంటి భవనాలు ఏంటి, కథ ఏంటి అని చెప్పి కూడా ఆయన ఆశ్చర్యపోయారు. కొత్తపేట ప్రాంతంలో పర్యటిస్తూ వీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అట్లాగే నిన్న చూసుకుంటే కనుక వైసీపీ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కూడా ఈ భవన నిర్మాణాల మీద కూడా టార్గెట్గా చేస్తూ కూడా మాట్లాడారు. దీంట్లో కొంతమంది పాత్ర ఉన్నట్లు తమ దృష్టిలో ఉందని, అట్లాగే భారీ స్థాయిలో కూడా నగదు లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి, డబ్బులు తీసుకొని కూడా నిర్మాణాలకు అనుమతిస్తూ ఉన్నారు, దీంట్లో కొంతమంది నేతల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పి కూడా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేశారు. ఎక్కడ చూసినా సరే ఇదే చర్చగా ఉంది. అంటే భవన నిర్మాణాలకు సంబంధించి కూడా హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. మొత్తంగా ఇటు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఒక నిర్మాణం పూర్తయిన తర్వాత అప్పుడు ఒకప్పుడు వెళ్ళి హడావుడి చేసే ఏంటి, ముందుగానే ఏం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా, భవన నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కొంతమంది. అయితే అసలు దీనిపై ఏం జరుగుతూ ఉంది, దీన్ని అధికారులు కానివ్వండి అసలు ఒక భవన నిర్మాణం చేయాలంటే ఎటువంటి నిబంధనలు పాటించాలని చెప్తా ఉన్నారు, ఏ నిబంధనలు పాటించాలని అధికారులు ఏమంటా ఉన్నారు, అట్లాగే భవన నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి అనధికార కట్టడాల వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి అనేది కూడా ఏంటనేది కూడా పట్టణ ప్రజలు కొంతమంది మనతో పాటు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. వారి మాటల ద్వారానే ఒకసారి తెలుసుకుందాం. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో అనేక అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కడుతున్నారు. కొన్నేమో ప్లాన్ తీసుకొని పూర్తి ప్లాన్కు వైలేషన్గా మరియు 3 ఫ్లోర్లు వరకే తీసుకొని 4-5 ఫ్లోర్లు కూడా వేస్తున్నారు. మొత్తం వేసేదాకా ఆగి మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడు మేము వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక నోటీస్ ఇస్తున్నారు. నోటీస్కి రిప్లై ఇస్తారు వాళ్ళు. రిప్లై ఇచ్చిన తర్వాత అలానే కాలయాపన చేసి మున్సిపాలిటీ వాళ్ళే చెప్తున్నారు బీపీఎస్ వస్తుంది, మీరు దాన్ని ఉంచుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. దాంతో గత 10 ఏళ్ల నుంచి అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్స్ అంటే సిఆర్డీఏ పరిధిలో సరైన ప్లాన్లు తీసుకొని చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలేసి కట్టిన ప్లాట్సే లేవు. 100 అపార్ట్మెంట్ కడితే 1-2 మాత్రమే సిఆర్డీఏ తీసుకొని కడుతున్నారు. సిఆర్డీఏ తీసుకొని కట్టే అలవాటు ఉన్నవాళ్ళు కూడా మానేసి ఈ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, ఒక విధంగా నిర్లక్ష్యం కాదు అది, అక్రమ సంపాదన వాళ్ళకు కూడా, అలానే లోకల్ కౌన్సిలర్లకు కూడా ఒక విధమైన అక్రమ సంపాదన ఇది. దాంతో బిల్డర్స్ని బాగా ఎంకరేజ్ చేసి ఈ బిల్డింగ్లు కట్టిస్తున్నారు. దీంతో వచ్చే ప్రథమ సమస్య ఏంటంటే ఎప్పుడైనా సరే భూకంపాలు వస్తే ఇలా సరైన ప్లానింగ్ లేకుండా కట్టినప్పుడు ఒక 4.5 అలా వచ్చేసినా కూడా ఈ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ అన్నీ పడిపోయి చాలా నష్టం జరుగుతుందన్నమాట. అదే కాకుండా పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఇవి చాలా ఏ విధంగా డ్యామేజ్ అవుతాయి. చుట్టూ సెట్ బాక్స్ లేవు కాబట్టి అవి వెళ్ళి పక్కన ఉన్న ఇళ్ళ మీద కూడా పడి ప్రాణ నష్టమే కాకుండా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇలాంటి వాటిని ప్రజలు కొనకుండా ఉంటేనప్పుడు మాత్రమే బిల్డర్స్ ఆపుతారు. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కిందకి రావడానికి ఏ విధమైన అవకాశం లేదు. వస్తే అవన్నీ ఒక్క మార్గం గుండానే రావాలి. చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరగటానికి కూడా ఏమీ ఉండదు అన్నమాట. అదే సిఆర్డీఏ పరిమితి తీసుకొని కడితే కనుక అవన్నీ ఉంటాయి. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు వాళ్ళకన్నీ తెలుసు, రోజు సర్వే ఉంటుంది, వాళ్ళ మనుషులు ఉంటారు, ఎక్కడేం కడుతున్నారో తెలుసు, ఇవాళ ఎంతవరకు పోసారో కూడా తెలుసు వాళ్ళ రిపోర్టు. అయినప్పటికీ కూడా ఇవి కట్టిస్తున్నారు. వాస్తవంగా మన ఎమ్మెల్యే గారు మనోహర్ గారు వచ్చినాక వీటిని కొత్త వాటిని పూర్తిగా ఆపేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బహిరంగంగా కూడా చాలాసార్లు చెప్పారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈ బిల్డింగ్స్ కడతానే ఉన్నారు. వాటి మీదే చర్య తీసుకోవాలి. ఈ మధ్యలో నేను గమనించింది, మన చుట్టుపక్కల ఉన్న మంగళగిరి, గుంటూరులో ఏదైనా కడతంటే పిల్లర్స్ వరకు పిల్లర్లను కూడా కొట్టి పారేస్తున్నారు. కానీ మన తెనాల్లో ఆ వేసిన చెక్కలు లాంటివి మాత్రమే తీసేసి పిల్లర్స్ అలానే ఉంచుతున్నారు. పిల్లర్స్ అలా ఉంచడం మూలకాన భవిష్యత్తులో
వాళ్ళు వెంటనే శని ఆదివారాల్లో హాలిడేస్ వచ్చినప్పుడు ఏమో అక్కడ మళ్ళీ స్లాబ్ వేసే అవకాశం ఉంది కాబట్టి పక్కన గుంటూరులో ఏదైతే ఫాలో అవుతున్నారో అదేవిధంగా తెనాల్లో కూడా ఫాలో అయ్యి పిల్లర్స్తో సహా కొట్టి పారేస్తే కనుక మున్సిపల్ అధికారులు ఒక 4-5 కొట్టేస్తే కొత్త కట్టరు. మున్సిపల్ అధికారులు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ అనధికార కట్టడాలు ఆగుతాయి. అప్పుడు మాత్రమే తెనాలి ప్రజలు చాలా సరైన గాలి వెలుతురు వచ్చే, అలానే ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉండటానికి వీలయ్యే బిల్డింగులు కడతానికి వీలవుతుంది. ప్రజల్లో కూడా మార్పు రావాలి. తెనాలి టౌను గత 20 సంవత్సరాల్లో ఎక్కడుందో అక్కడే ఉంది. మిగతా టౌన్స్ అన్నీ కూడా కిలోమీటర్ల దూరంలో విస్తరించినాయి. ఎందుకంటే ఈ అనధికార కట్టడాల మూలకాన అవుట్స్కట్స్కి వెళ్ళి ఎవరు కూడా సరైన బిల్డింగ్లు కడతలేదు. ఎప్పుడైతే ఆపేశారో బిల్డర్స్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద స్థలాలు తీసుకొని అవుట్స్కట్స్లోకి వెళ్ళి మంచి బిల్డింగులు కడతారు. కాబట్టి మాది పట్టణాభివృద్ధి సంఘం కాబట్టి తెనాలి పట్టణాభివృద్ధికి అత్యంత ముఖ్యమైన విషయం ఈ అనాధికార కట్టడాలని ఆపాలని, దాన్ని ఆ విధంగా ఆపే విధంగా కృషి చేయాలని మేము తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. నేను తెనాలి టౌన్ ప్లానింగ్లో అసిస్టెంట్ సిటీ ప్లానర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు వాణి. ప్రస్తుతం అంటే చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి టౌన్లో. వాటికి సంబంధించి మాకు ఆల్రెడీ గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఉన్నతాధికారుల నుంచి, గవర్నమెంట్ నుంచి. దాని ప్రకారం ఏంటంటే 31 ఆగస్టుకి తర్వాత జరిగే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా డిపిఎస్ పరిధిలోనికి రావు. వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయండి. అలాగే ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందస్తుగా మున్సిపాలిటీ నుండి కానీ లేదంటే ఆ కన్స్ట్రక్షన్ యొక్క విస్తీర్ణాన్ని బట్టి సిఆర్డీఏ వారి నుండి కానీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఏంటంటే ఇటీవల కాలంలో 60 గజాల నుండి కూడా ప్లాన్స్ ఇచ్చే ప్రాతిపదికన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ మున్సిపాలిటీని సంప్రదించినట్టయితే వాళ్ళకి ప్లాన్కి ఎలిజిబిలిటీ ఉండి ప్లాన్ వచ్చే విధంగా అవకాశం ఉంటే తప్పకుండా వాళ్ళ చేత ప్లాన్లు పెట్టించడం అనేది జరుగుతుంది. అట్లాగే ఏ విధమైన అనధికార నిర్మాణాలు చేసినా కానీ డిపార్ట్మెంట్ నుంచి చర్యలు అనేవి తీసుకోబడతాయండి. కాబట్టి ఇనీషియల్గానే మీరు పనిని మొదలు పెట్టక ముందే మున్సిపాలిటీ వారిని కానీ లేదంటే లోకల్గా ఉండే లైసెన్స్డ్ ఎల్టీపీస్ని కానీ అప్రోచ్ అయ్యి మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ప్లాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు తెలియజేస్తారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాన్ పెట్టుకుని నిర్మాణాలు చేయడానికి చేసే విధంగా చూడండి. అలాగే ఇటీవల కాలంలో మనకి ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ వచ్చిందండి. ఎల్ఆర్ఎస్ ద్వారా ఏంటంటే అనధికార లేఅవుట్లో వేసినటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. ఎందుకంటే ముందు రాబోయే కాలంలో అటువంటి లేఅవుట్లో ఉన్న ప్లాట్లకి ఏ విధమైన అనుమతులు ఇవ్వడం అనేది జరగదండి. అలాగే ఇంటర్నల్గా ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ లైన్స్ కానివ్వండి, ఇలాంటి సదుపాయాలు ఏవి కల్పించబడవు భవిష్యత్తులో. అలా కాకుండా అడిషనల్గా ట్యాక్స్ ఇట్లాంటివి అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అనధికార లేఅవుట్లో ఎవరైతే ప్లాట్లు కొనుక్కొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే ఈ జీవో అనేది January 26 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే అనాథరైజ్ లేఅవుట్లో ప్లాట్లు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పర్మిషన్స్ లేకుండా కన్స్ట్రక్షన్స్ కానీ వాటికి వెళ్తే మాత్రం వాటి మీద అడిషనల్గా ట్యాక్స్ లేదా వాటర్ ఛార్జెస్ అండి, అలాగే పవర్ అనేది 3 times ఇంపోజ్ చేయడము, ఇలాంటి చర్యలు అనేవి తీసుకోబడతాయి. కాబట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే పురపాలక సంఘం వారిని సంప్రదించి కానీ ఎల్టీపీలను సంప్రదించి కానీ భవన నిర్మాణ అనుమతులు తీసుకొని మీరు ఇబ్బంది పడకుండా పురపాలక సంఘం వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పురపాలక సంఘం వారికి మరియు టౌన్ ప్లానింగ్ విభాగం వారికి సహకరించాలని కోరుతున్నాను. ఈ మధ్యకాలంలో మీరంతా గమనించే ఉంటారు, ఆన్గోయింగ్ జరుగుతున్న వాటి అన్నిటి మీద కూడా మేము ఎప్పటికప్పుడు పరిశీలించి యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతవరకు పరిస్థితిని తెచ్చుకోకుండా ముందస్తుగానే అందరూ కొంచెం మేల్కొని మీ బిల్డింగ్లకు సంబంధించి ఏవైనా అనుమతులు చట్టపరంగా వచ్చే విధంగా ఉంటే ఆ విధంగానే ప్లాన్లు అనేవి ఇవ్వడం జరుగుతుందండి.
కాబట్టి పురపాలక సంఘాన్ని అప్రోచ్ అయ్యి అనుమతులు తీసుకోండి. డీవియేషన్స్ కట్టి వాటి మీద డిపార్ట్మెంట్ వచ్చి యాక్షన్ తీసుకునే వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇటు అధికారుల వర్షన్ అధికారులు చెప్తా ఉన్నారు, ఇటు ప్రజల వర్షన్ ప్రజలు చెప్తా ఉన్నారు, ఇటు పార్టీ నేతలు చూసుకుంటే కనుక వాళ్ళ వర్షన్ చెప్తా ఉన్నారు. దీంట్లో ఎవరి తప్పు ఉందో ఎవరి పాత్ర ఉందో ఏంటనేది కూడా ఈ ప్రజలకే తెలియాలి. అట్లాగే మొత్తంగా చూసుకుంటే కనుక భవన నిర్మాణాలకు సంబంధించి కూడా ప్రజలు కూడా కొంత బాధ్యతగా అయితే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే చిన్న చిన్న ఇరుకు రోడ్లో నిర్మించే భవనాల వల్ల నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే అక్రమ కట్టడాల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసుకుని అక్కడ నివసిద్దామని చెప్పి వెళ్ళేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని విధంగా ప్రమాదాలు జరిగితే ఏంటి పరిస్థితి అనేది కూడా వారు ఆలోచించాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఏదైనా అనుకోని విధంగా ప్రమాదం జరిగితే ఆ బిల్డింగ్తో పాటు ఆ పక్కన నివసించే వారికి కూడా ప్రమాదం ఉంది కాబట్టి వారు అలర్ట్గా ఉండాలి. మొత్తంగా అసలు ఈ వ్యవహారం మొత్తంగా ఈ భవన నిర్మాణాల ఏంటనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎటువైపు దారి తీస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి దీన్ని బట్టి మనం భావించవచ్చు. మొత్తంగా ఇట్లాంటి వార్తలే మరిన్ని అప్డేట్స్, మరిన్ని ఎక్స్క్లూజివ్ వార్తలు చూసేందుకు ఎస్టీవీ తెనాలి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.